హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం కొంచెం వాయిస్ లోగా ఉంది మేడం. ఫోన్కి ఏమైనా దూరంగా ఉన్నారా? లేదు మేడం, దగ్గరే ఉన్నాను. రోజు వచ్చినట్టు రావట్లేదు మేడం. వస్తుంది మేడం. ఇప్పుడు కొంచెం ఓకే. సౌండ్ తక్కువ ఉంది, పెంచా. అదే 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 బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జ్ఞానాన్ని బోధించిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి నా ఆత్మ ప్రణామాలు. శ్రీ గారికి నమస్కరించుకుంటూ, యోగానంద గారు ఉపయోగి ఆత్మకథ బుక్ చదువుకుంటున్నామండి. 18 అధ్యాయాలు అయిపోయాయి. 19వ అధ్యాయం. కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్ లో కనిపించటం. నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకోనివి ఉంటే అవకాశం ఉంది కదా అన్న ఊహ అప్పుడప్పుడు నన్ను వేధిస్తూ ఉంటుంది. వాటి గురించి అన్వేషించకపోతే మానవుడు తన వాస్తవ భాగ్యానికి దూరం అవటం లేదు. ఈ మాటలు అన్నవాడు దినేష్ బాబు పాంది. వసతి గృహంలో అతను నాతో పాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతనన్న మాటలు: శ్రీ యుక్తేశ్వర్ గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు అంటూ నేను అది దివ్యమైన ఆంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే సంక్షోభాన్ని అణచివేస్తుంది అన్నాను. ఆ వేళ సాయంత్రం దినేష్ నాతో పాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే అప్పటి నుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావటం మొదలైంది. నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లర మల్లర పనులు మన గాఢమైన అవసరాల్ని తీర్చలేవు. ఎందువల్లనంటే మనకి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారి మాటల వల్ల దినేష్ కు అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది. నేను దినేష్ ఇద్దరము శ్రీరాంపూర్ కాలేజీలో BA కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్లే అలవాటు అయింది. మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీ యుక్తేశ్వర గారు ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండటం తరచూ చూసేవాళ్ళం. ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్లేటప్పటికీ ఆశ్రమ వాసుల్లో ఖవాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు.
గురుదేవులు ఇక్కడ లేరు. అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది. మర్నాడు గురుదేవుల దగ్గర నుంచి నాకు పోస్ట్ కార్డు వచ్చింది. నేను బుధవారం పొద్దున కలకత్తాలో బయలుదేరుతున్నాను. నువ్వు దీనేజు పొద్దున 9 గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్ కు వచ్చి కలుసుకోండి అని రాశారు. బుధవారం పొద్దున సుమారు 8:30కు శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి నా మనస్సులో పదే పదే మెరిసింది. నాకిక్కడ ఆలస్యమైంది. 9 గంటల బండికి రాకండి. అప్పటికే బయలుదేరటానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దినేజ్ ను ఈ తాజా కబురు చెప్పాను. నువ్వు నీ అంతఃప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది. గురువు గారు రాసిన దాన్నే నమ్ముతాను నేను భుజాలు ఎగరేసి నిశ్చితంగా కూర్చున్నాను. దినేజ్ కోపంగా గొనుక్కుంటూ గుమ్మం దాటి దబీమని తలుపు వేశాడు. గది కొద్దిగా చీకటిగా ఉండటం వల్ల నేను వీధి వైపు కిటికీకి దగ్గరగా జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశించింది. కిటికీ ఇనుప చువ్వలు పూర్తిగా మాయమైపోయాయి. పిరమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో శ్రీ యుక్తేశ్వర్ గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది. ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయిక పద్ధతిలో నేను గురుదేవుల పాదాలకి గౌరవ పురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను. ఈ జత నాకు తెలిసినదే. కాషాయ రంగు అద్దిన కేన్వాసుతో చేసినది. దాని అడుగు భాగం తాళ్లతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయం రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బొట్ల మీద గరుకుతనం వాటిలో ఆయన కాలివేళ్ల ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది. ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలు కానంతగా కొయ్యబారి లేచి నించుని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తేరిపార చూశాను. నువ్వు నా మాసిన మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషించాను. గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా చాలా స్వాభావికంగా ఉంది. ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తి అయింది. 10 గంటల బండిలో శ్రీరాంపూర్ లో దిగుతాను అన్నారు. నేను ఇంకా తెల్లబోయి మూగగా చూస్తుంటే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంకా ఇలా అన్నారు. ఇది నా ఛాయారూపం కాదు, నా రక్త మాంసాలతో నిండి ఉన్న నిజ రూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరుడు నన్ను చేతుల్లో కలుసుకో. ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే నీకు ఎదురు రావటం నువ్వు దీనేది చూస్తారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు వెండి మరచెంబు పట్టుకు వచ్చే చిన్న కుర్రవాడు. మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తల మీద 2 చేతులు పెట్టారు. అదే ఏంటి మేడం మిక్సీ సౌండ్ అది? మేడం స్వప్న మేడం గబే ఆసి అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన ఒక మర్మర ధ్వని విన్నాను. ఆయన శరీరం క్రమంగా మిరమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవటం మొదలైంది. మేడం పిలిచారా మేడం? అదే మిక్సీ సౌండ్ లాగా వినిపిస్తే. అవును మేడం, ఇప్పుడు రాదులేండి. చుట్ట చుడుతున్న ఒక కాగితం లాగా మొదట ఆయన పాదాలు కాళ్ళు అదృశ్యమయ్యాయి.
ఆ తరువాత మొండెము తల ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ల స్పర్శ చిట్ట చివరి దాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది. నా ఎదురుగా చువ్వల కిటికీ అలచని ఎండపొడ మినహా మరేమీ మిగలలేదు. ఒకవేళ నేను భ్రమకు గురి కాలేదు కదా అని వితర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను. కాసేపట్లో ముఖం వేలాడేసుకొని దినేష్ గదిలోకి చక్కా వచ్చాడు. గురువు గారు 9 గంటల బండిలోనూ రాలేదు, 9:30 బండిలోనూ రాలేదు అంటూ మా స్నేహితుడు ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని చెప్పాడు. రా, ఆయన 10 గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను దినేష్ చెయ్యి పుచ్చుకొని రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను. 10 నిమిషాల్లో స్టేషన్లో అడుగు పెట్టాము. అప్పుడే బండి వచ్చి ఆగుతోంది. బండి మొత్తమంతా గురుదేవుల దివ్య ప్రభతో నిండిపోయింది. అరుగో అక్కడున్నారు అంటూ ఆనందంగా గంతెత్తి పలికాను. నువ్వలా కలగంటున్నావు, దినేష్ వెటకారంగా నవ్వాడు. మనం ఇక్కడే రాసుకుని ఉందాము. మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తి చేసేసరికి శ్రీ యుక్తేశ్వర గారు కంటపడ్డారు. కొద్దిసేపు నేను చూసిన బట్టలే వేసుకుని ఉన్నారు. వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నమ్మశక్యం కాని ఈ విచిత్రమైన అనుభవంతో భయం ఒక అలలా నాలో వ్యాపించింది. ఒక్క క్షణం భౌతికవాద రూపితమైన 20వ శతాబ్దం నా నుంచి జారిపోతున్నట్టు అనిపించింది. యేసుక్రీస్తు సముద్రం మీద పీటర్కు ప్రత్యక్షమై సనాతన కాలంలోకి వెళ్ళిపోయానా? ఆధునిక యోగి క్రీస్తు శ్రీ యోగీశ్వర్ గారు మేడం, దినేజు నేను నోట మాట లేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ మా స్నేహితుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. నీకు కూడా ఒక వర్తమానం పంపాను కదా, కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు. దినేష్ మౌనం వహించాడు, కానీ నా వైపు అనుమానంగా వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తరువాత నేను నా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజీకి వెళ్ళిపోయాం. దినేష్ వీధిలో ఆగిపోయాడు. అతనిలో అణువణువు నుంచి నా మీద క్రోధం పెళ్ళు బిగుతోంది. అయితే గురువు గారు నాకు వర్తమానం పంపారు, అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు. దీనికి నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి. నీ మనస్సునే అర్థం గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతుంటే నేనేమైనా చేయగలనా అంటూ ఎదురు ప్రశ్న వేశాను. దినేష్ ముఖం మీద కోపం ఎగిరిపోయింది. నువ్వు చెప్పేది అర్థమైంది అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు. కానీ దయతలిచి ఒక్క సంగతి వివరంగా చెప్పు. వెండి చెప్పు పట్టుకొచ్చిన కుర్రవాడి సంగతి నీకు ఎలా తెలిసింది? ఆ రోజు ప్రొద్దున బోర్డింగ్ హౌస్ లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమై విషయం నా స్నేహితుడికి చెప్పాను. నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజీ వచ్చింది. మన గురువు గారి శక్తుల్ని గురించి నేనిప్పుడు నిన్న వృత్తాంతాలు బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్న పిల్లకాయల పడే అనిపిస్తోంది అన్నారు దినేష్. 19వ అధ్యాయం అయిపోయింది. తీరం నేను కాశ్మీర్కు వెళ్ళలేదు. నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతో పాటు రమ్మని గురువు గారిని మరో 4 స్నేహితుల్ని పిలుద్దామనుకుంటున్నాను. కాశ్మీర్కు 6 రైల్వే పాసులు
మా ప్రయాణం ఖర్చులకు సరిపోయేట్టు ఇస్తారా? నేను అనుకున్నట్టుగానే నాన్నగారు మనసారా ఇచ్చారు. ఈ కాకమ్మ కథ చెప్పటం ఇది మూడోసారి. కిందటి వేసంగుల్లోనూ అంతకు ముందు వేసంగుల్లోనూ ఇలాగే అడగలేదు నువ్వు? చివరి క్షణంలో శ్రీ యుక్తేశ్వర్ గారు రామంటారు. నిజమే నాన్నగారు, కాశ్మీర్ విషయంలో మా గురువు గారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాకుండా ఉంది. కానీ నేనప్పుడు మీ దగ్గర పాస్ తీసేసుకున్నానని చెప్తే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకో అనిపిస్తోంది నాకు. అప్పటికైతే నాన్నగారికి నమ్మకం కుదరలేదు. కానీ ఆ మర్నాడు ఆయనే కొద్ది పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తరువాత 6 పాసులు, ఒక 10 రూపాయల నోట్ల కట్ట నా చేతికి ఇచ్చారు. నీ వృత్తి ప్రయాణానికి ఇలాంటి ఆధారములేవి అక్కర్లేదనుకుంటాను, అయినా ఇవ్వగు అని వ్యాఖ్యానించారు నాన్నగారు. ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీ యుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కానీ మాట మటుకు ఎటూ తేల్చలేదు. నాకు రావాలని ఉంది, చూద్దాం. వారి ఆశ్రమంలోని చిన్న శిష్యుడైన అనాయిని మాతో రమ్మని అడిగినప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు. మరో 3 స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను. రాజేంద్రనాథ్ మిత్ర, జ్యోతిన్ ఆడి మరో అబ్బాయి మరుసటి సోమవారం నాడు బయలుదేరాలని నిర్ణయమైంది. శని ఆదివారాలు 2 రోజులు కలకత్తాలో ఉండిపోయాను. మా చుట్టాల అబ్బాయి పెళ్లి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతుంది. మా సామాను తీసుకుని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్ లో దిగాను. రాజేంద్ర ఆశ్రమ స్థానం దగ్గర నన్ను కలుసుకున్నారు. గురుదేవులు బయటికి షికారుకు వెళ్ళారు. ఆయన రామంటున్నారు. ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది. కాశ్మీర్ వెళ్ళటానికి నేను వేసిన పథకాలు భ్రమతో కూడినవని అపహాస్యం చేసేందుకు నాన్నగారికి 3వసారి అవకాశం నేనివ్వను. రాజేంద్ర ఒప్పుకున్నాడు. ఒక నౌకరును సంపాదించటానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను. గురుదేవులు లేకుండా కనాయి ప్రయాణం పెట్టనని నాకు తెలుసు. పైగా మా సామాను కాపలా కాయటానికి ఎవరో ఒకరు అవసరం. బీహారీ నా మనస్సులో మెదిలాడు. అతను వెనక మా ఇంట్లో నౌకరు. ఇప్పుడు శ్రీరాంపూర్ లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్టు హౌస్ దగ్గరున్న క్రిస్టియన్ చర్చికి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నావోయ్? శ్రీ యుక్తేశ్వర గారి ముఖంలో చిరునవ్వన్న మాటే లేదు. గురుదేవా, మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయటానికి మీరు కనాయి రావటం లేదని విన్నాను. బీహారీ కోసం వెళుతున్నాను. కిందటేడు కాశ్మీర్ చూడ్డానికి అతనెంతో మనసు పడ్డాడని, జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అవును, జ్ఞాపకం ఉంది. అయినా బీహారీ రావటానికి ఒప్పుకుంటాడని అనుకోను. దాంతో నా సహనం సన్నగిల్లింది. సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి అన్నాను. మా గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కాసేపట్లో స్కూల్ మాస్టర్ గారి ఇల్లు చేరుకున్నాను. బిహారీ ముంగిట్లోనే తారసపడ్డాడు. అతని పలకరింపులోని ఆప్యాయత నేను కాశ్మీర్ పేరు చెప్పేసరికి చెటుక్కున మాయమైంది. క్షమాపణ చెప్తున్నట్టుగా ఏదో గుణిగి యజమాని ఇంట్లోకి దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను. బిహారీ ఆలస్యానికి కారణం ప్రయాణం ఏర్పాటు చేసుకుంటూ ఉండటమే కాదు మరేం కాదని అంతసేపు నన్ను నేను సమాధాన పరుచుకున్నాను. చివరికి వీధి తలుపు తట్టాను. బిహారీ దాదాపు అరగంట క్రితం వెనక వైపు మేడమెట్లు దిగి వెళ్లిపోయాడు అని చెప్పాడు ఒక ఆయన. రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొణికిసలాడింది. అక్కడి నుంచి దిగాలు పడి వస్తూ
బిహారీని మాతో రమ్మని పిలవటంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా, లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పనిచేస్తుందా అని తర్కించుకున్నా. చర్చి దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను. ఆయన నా వైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం వినకుండానే ఆయన ఇలా అన్నారు, అయితే బిహారీ రాడన్నమాట. మరిప్పుడు నీ ప్రయత్నం ఏమిటి? అదుపాజ్ఞలు పెట్టే తండ్రికి లొంగకూడదని నిశ్చయించుకున్న మొండి పిల్లవాడి మనస్థితి కలిగింది నాకు. ఆ బాబయ్యని తన దగ్గర పనిచేసే లాల్దారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి. కావాలంటే నీ బాబయ్యను కలుసుకో అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు సిముసిగా నవ్వుతూ. కానీ వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకు అనిపించటం లేదు. ఆ మాటకు నేను కీడు శంకించిన నాలో తిరుగుబాటు తల ఎత్తింది. గురువు గారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్టు హౌస్ లో అడుగు పెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంట్ లీడరు. ఆయన నాకు ఆప్యాయంగా స్వాగతం ఇచ్చారు. ఈ వేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీర్కు బయలుదేరుతున్నాను అని చెప్పాను. ఈ హిమాలయ యాత్ర కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను. చాలా సంతోషం ముకుందా, నీ ప్రయాణం మరింత సుఖంగా జరగాలని నేను చేయగలిగింది ఏమన్నా ఉందా? ఆదరపూర్వకంగా ఆ మాటలతో నాలో ఉత్సాహం పెళ్ళిబికింది. బాబయ్య, ఇప్పుడు మీ నౌకర్ లాల్ దారిని పంపించగలవా? నా ఈ చిన్న విన్నపం భూకంపం గుర్తించినంత పనిచేసింది. మా బాబయ్య కుర్చీలోంచి ఎదురుగా లేచేసరికి కుర్చీ తిరగబడి బల్ల మీద కాగితాలు అన్ని వేపులకు చెల్లా చెదురుగా ఎగిరిపోయి కొబ్బరి చిప్పతో చేసిన ఆయన పొడుగాటి ఉక్కా గొట్టం చెట్టుక్కున కింద పడి పెద్ద రణగొణ అయింది. ఓ స్వార్థపరుడా, ఎంత విపరీతపు ఆలోచన! నా నౌకర్ని కాస్త నువ్వు నీ విలాస యాత్రకు తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసే వాళ్ళెవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడు ఆయన. నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సౌమ్యమైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఈ వేళంతా జరిగిన అగమ్య గోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్టు భావించాను. కోర్టు ఆఫీసు నుంచి నేను తిరుగుముఖం పట్టడంలో హుందాతనం కంటే వేగమే ఎక్కువగా ఉంది. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను. అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురు చూస్తూ గుమిగూడి ఉన్నా. గురుదేవుల ధోరణి ఏమాత్రం అంతుబట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది. గురుదేవుల సంకల్పాన్ని నిరోధించే ప్రయత్నం చేసినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది. ముకుందా, మరి కాసేపు దగ్గర ఉండవా అని అడిగారు విశ్వేశ్వర్ గారు. రాజేంద్ర, తక్కిన వాళ్ళు వెంటనే బయలుదేరవచ్చు. వాళ్ళు కలకత్తాలో నీ కోసం కనిపెట్టుకుని ఉంటారు. కలకత్తా నుంచి కాశ్మీర్ కు సాయంత్రం బయలుదేరే ఆఖరి బండి అందుకోవటానికి చాలా వ్యవధి ఉంటుంది. గురుదేవా, మీరు లేకుండా వెళ్ళటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి అన్నాడు దిగాలుగా. నేనన్న మాట రవ్వంత కూడా పట్టించుకోలేదు. మా స్నేహితులు ఒక గుర్రబండి తీసుకుని వచ్చి సామానంతా వేసుకొని వెళ్ళిపోయారు. నేను కనవని గురుదేవుల పాద సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాము. ఒక్క అరగంట సేపు మౌనం దాల్చి తర్వాత గురుదేవులు లేచి 2వ అంతస్తు భోజనాల గదిలోకి వెళ్ళారు. ఈ ముఖ్యుడికి అన్నం వడ్డించు, అతని బండి కాసేపట్లో బయలుదేరుతుంది. నేను కూర్చున్న కంబళి ఆసనం మీద నుంచి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండటం వల్ల తూలిపోయాను. కత్తితో పొడుస్తున్నట్టుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావటంతో నన్నెవరో దారుణమైన నరక కూపంలోకి హఠాత్తుగా విసిరి పారేసినట్టు అనిపించింది. గుడ్డిగా తడుముకుంటూ వెళ్లి గురువు గారి ముందు కుప్పకూలిపోయాను. నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి. శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను కూర్చునే గదిలోకి మోసుకు వెళ్లారు. గురుదేవా, నా ప్రాణాన్ని మీ ఆధీనం చేస్తున్నాను అంటూ బాధగా అరిచాను. నా శరీరంలోంచి
ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపిస్తుండటమే దానికి కారణం. శ్రీ యుక్తేశ్వర్ గారు నా తలను తన ఒళ్ళో పెట్టుకొని దివ్య కారుణ్యంతో నా నుదుటి మీద నిమురుతూ ఇలా అన్నారు, చూసావా, ఇప్పుడు నీ స్నేహితులతో పాటు స్టేషన్ లో ఉంటే ఏమయ్యేది? సరిగా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవటం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టే విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది అన్నారాయన. చివరికి నేను అర్థం చేసుకున్నాను, మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించటం సముచితం కాదని భావించబట్టే ఈనాటి సంఘటనలన్నీ సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు. మా గురుదేవుల జోస్యం కనిపెట్టడానికి వీలు లేనంత సూక్ష్మమైనది. ఆయన బిహారీ ద్వారాను, మా బాబయ్య ద్వారాను, రాజేంద్ర ద్వారాను, తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు. బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనలన్నీ సంగతంగాను సామాన్యంగాను భావించారనుకుంటాను. శ్రీ యుక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలురు కానందువల్ల ఆయన కనాయి పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబయ్య కూడా కబురు చేశారు, గురుదేవా, మీరే నాకు నయం చేయగలరు. ఇప్పుడు ఏ డాక్టర్ వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నాను. బాబు, ఈశ్వర కృప నీకు కాపాడుతుంది. డాక్టర్ని గురించి నువ్వేమి దిగులు పడకు. నిన్న ఈ పరిస్థితిలో చూడాడాయన. నీకు ఇప్పటికే నయమైపోయిందిలే. గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడైపోయింది. నేను లేచి కూర్చున్నాను. త్వరలోనే డాక్టర్ గారు వచ్చారు. నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు. నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది. ప్రయోగశాలలో పరీక్ష చెయ్యటానికి నేను కొన్ని మచ్చులు తీసుకు వెళుతున్నా అన్నారు ఆయన. మర్నాడు పొద్దున హడావుడిగా వచ్చారు. డాక్టర్ గారు నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను. బాగుంది, ప్రాణం మీదకి రాని వాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతాకాన్ని కొడుతున్నావు అంటూ నా చేతి మీద తట్టారాయన. నేను తీసుకువెళ్లిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తరువాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నువ్వు అదృష్టవంతుడివి నాయన. రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువు గారు నీకున్నారు. ఆ విషయం నాకు రూఢి అయింది. నేను మనసారా అంగీకరించాను. ఇప్పుడు నీకు ప్రయాణం చెయ్యటానికి తగినంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీర్కు వస్తాను అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న 2 రోజుల తరువాత ఆ రోజు సాయంత్రం మా జట్టు 6 కలిసి దేశానికి వెళ్లే బండి ఎక్కాము. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా. హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగర రాణి ఇది. అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాము. ఇంగ్లీషు స్ట్రాబెర్రీలున్నాయి అని అరుస్తూ ఒక ముసలామె అందమైన ఆరుబయటకి అంగడి వీధిలో కూర్చుని ఉంది. చిత్రమైన ఆ చిన్న చిన్న ఎర్రటి పళ్ళ మీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక పెద్ద బుట్టెడు పళ్ళు కొని పక్కనున్న నాకు కనాయికి పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేల మీద ఉమ్మేశాను. పులుపు రొడ్డండి సార్, స్ట్రాబెర్రీలు నాకు ఒక్కనాటికి నచ్చవు. మా గురుదేవులు నవ్వారు. ఆహా, నీకు నచ్చుతాయని అమెరికాలో అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యమిచ్చే ఆవిడ వాటిలో పంచదార మీగడ వేసి ఇస్తుంది. ఆ పళ్ళని ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తరువాత
నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటావు. అప్పుడు నీకు గుర్తుకు వస్తుంది సిమ్లాలో ఈ రోజు. శ్రీ యుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కానీ చాలా ఏళ్ల తర్వాత నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తలో మళ్లీ మనస్సులో మెదిలింది. మెసాజు సెట్స్ లోని వెస్ట్ సోమర్విల్ లో మిసెస్ ఆలిస్ టీ హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్ల మీద స్ట్రాబెర్రీల డిషర్ట్ పెట్టినప్పుడు మా అతిథేవుని ఒక ఫోర్కు తీసుకుని బెర్రీ పండ్లను మీగడ పంచదార కలిపి వాటిని బాగా ఎనిపింది. ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది, దీన్నిలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను అన్నదామె. నేను నోరు పట్టినంత తీపి పెట్టుకున్నాను. ఎంత రుచికర స్ట్రాబెర్రీలు అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం అగాధమైన నా స్మృతి గహ్వారంలోంచి బయల్పడింది. దైవానుసంధాన శీలకమైన ఆయన మనస్సు చాలా కాలం కిందటే భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాలని కనిపెట్టినందుకు నేను అప్రతిభుణ్ణయ్యాను. త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి రావలసిన బండి ఎక్కింది. అక్కడ మేము జోడు గుర్రాలు పూంచిన గూడు బండి ఒకటి శ్రీనగర్ రాను పోను ప్రయాణానికి 1 వారం రోజుల పాటు అద్దెకు తీసుకుని బయలుదేరాం. శ్రీనగర్ కాశ్మీర్కు రాజధాని. మేము ఉత్తర దిశగా ప్రయాణం సాగించిన రెండో నాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటపడింది. మా బండికున్న ఇనుప చక్రాలు మలమలా మాడుతున్న రాతి గొట్టు బాటల్లో కీచుమని రొద చేస్తూ సాగుతూ ఉండగా ఆ పర్వత శోభలో మారుతున్న తరుశ్రేణుల రమణీయతకు మేమంతా ముగ్ధులమైపోయాము. గురుదేవా, మీ పావన సహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి అంటూ గురుదేవులతో అన్నాను. ఆ ప్రయాణానికి నేను అతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మెప్పుకి నాలో రవ్వంత ఉల్లాసం పెళ్ళుబిక్కింది. శ్రీ యుక్తేశ్వర్ గారు నా ఆలోచన పసిగట్టారు. నా వైపు తిరిగి గుసగుసలాడారు. నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు ఆడి, మనని విడిచిపెట్టిపోయే ఒక సిగరెట్టు కాల్చుకు రావటానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నందుకు ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవటం లేదు అన్నారాయన. నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. గురుదేవా, మీరు దయచేసి ఇలా వెగటు మాటలతో మా పొత్తు చెడగొట్టకండి. ఆడి ఒక దమ్ము కోసం ఆరాట పడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను. మామూలుగా ఎవరు అదుపు చెయ్యటానికి లొంగని మా గురుదేవుల వైపు అనుమానంగా చూశాను. సరేలే, నేను ఆడితో ఏమనను అంటూ గురుదేవులు ముసిమిసిగా నవ్వారు. కానీ నువ్వే కాసేపట్లో చూస్తావు. మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు. మా బండి ఒక చిన్న బిడారు సత్రం దగ్గరికి చేరింది. మా గుర్రాలకి నీళ్లు పట్టడానికి తోలుకు వెళుతున్నాడు బండివాడు. అప్పుడు ఆడి అడిగాడు, గురుదేవా, నేను కాసేపు బండిలో బండివాడితో పాటు కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా అండి? నాకు కొంచెం బయటగాలి పీల్చుకోవాలని ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు అనుమతిచ్చారు. కానీ అతనికి కావలసింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము అన్నారాయన నాతో. బండి మళ్లీ బయలుదేరింది. దుమ్ము రోడ్ల మీద రొద చేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుల కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. ఆయన నాతో అన్నారు, బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలిలో ఆడి చేస్తున్నదేమిటో చూడు.
ఆయన చెప్పినట్లు చేశాను. ఆడి రింగులు రింగులుగా సిగరెట్లు పొగ వదులుతూ కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్భ్రాంతి చెందాను. క్షమాపణ కోరుతున్నట్లుగా శ్రీ యుక్తేశ్వర్ గారి వైపు చూశాను. మీరే రైట్ అండి. ఎప్పటిలాగా ఆడి ప్రకృతి దృశ్యంతో పాటు పొగని కూడా ఆస్వాదిస్తున్నాడు. మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు. ఆడి కలకత్తా నుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు. నదులు, లోయలు, నిటారుగా నిలిచిన కొండ కొమ్మలు, అసంఖ్యాకమైన పర్వత శ్రేణులు గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారి గుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రి మేమొక నాటు సత్రం దగ్గర ఆగి ఉన్నాం. వండుకునేవాళ్లం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు నా పద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికి ఇంకా నీరసంగానే ఉన్నాను. బరబర్లాడే ఆ బండి ఖచ్చితంగా మా అసౌకర్యం కోసమే తయారై ఉన్నప్పటికీ అప్పటికి ఇంకా నేను నీరసంగానే ఉన్నా. రోజు రోజుకి ఆరోగ్యం మెరుగవుతుంది. మేము మధ్య కాశ్మీర్కు చేరువవుతూ ఉండగా పద్మ సరోవరాల దివ్యలోకం, నీటి మీద తేలే తోటలు, అందాల గుడ్డ పందిళ్లు వేసిన నావ, ఇళ్ళు, అనేక వంతెనలు, గలజీలం నది పూలు పరిచినట్లుగా గడ్డి మైదానాలు, వీటన్నింటినీ చుట్టి ఉన్న హిమాలయాలు చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది. మేము శ్రీనగర్ కు వెళ్లే దారికి ఇటు అటు ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న 2 అంతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాము. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు. దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్లు తోడుకునేవాళ్లం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వెచ్చటి పగళ్ళు, చిరుచెలి రాత్రులు. శ్రీనగర్లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాము. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరి శిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను దివ్యానంద సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండ మీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమైంది. శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్టు దర్శనమైంది. నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మునున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు అంతకు పూర్వం ఎప్పుడెప్పుడో కాశ్మీరులోను ఇతర చోట్ల నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను. శ్రీనగర్ లో కొన్నాళ్లు ఉన్నాం. ఆ తర్వాత 8500 అడుగుల ఎత్తున ఉన్న గుల్మార్గ్కు బయలుదేరాము. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే. రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు. కానీ దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ. చాలా నిటారుగా ఉండే కిలన్ మార్గ్లోనే పైకి పోవటానికి సాహసించాం మేము. అయితే ఆ దారి పుట్టగొడుగు చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది. అక్కడ మంచు కప్పిన దారులు తరచూ ప్రమాదకరంగా ఉంటాయి. కానీ రాజేంద్రుడి చిట్టి గుర్రం నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా ఒక్క చిటిక సేపు విశ్రాంతినివ్వలేదు. పోటీలో కలిగే సంబంధం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం అలుపు సలుపు లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది. హైరాణా పెట్టిన మా పందానికి మనోహరమైన దృశ్య రూపంలో బహుమానం దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా హిమాచ్ఛాదితమైన ఉత్తంగ హిమాలయాల్ని అన్ని వైపుల నుంచి చూశాను. ధ్రువ ప్రాంతపు
పెద్ద పెద్ద ఎలుగుబండ్ల స్థూలకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లు ఉన్నాయి. ఆ కొండలు సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో కొంత దూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతి రేకులతో విందులు చేసుకున్నాయి. నా కళ్ళు తళతళా మెరిసే మంచు కొండ వాలుల్లో కుర్రకారు సాహసగాళ్లతో నేను ఆనందంగా దొర్లాను. మేమంతా పెద్ద దళసరి కోట్లు ధరించి ఉన్నాము. మా దిగుదల ప్రయాణంలో దూరాన విశాలమైన ఒక పసుపచ్చ పూల తివాచి చూశాము. వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది. మా విహార యాత్రల్లో ఆ తరువాత సందర్శించినది జహంగీర్ చక్రవర్తి షాలిమార్లోను నిశాత్లోను నిర్మించిన ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు. నిశాత్ బాగ్లోని పురాతన భవనం సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించినది. కొండల మించి ఉరకలు వేస్తూ వచ్చి పడుతున్న ఉద్ధృత ప్రవాహాల్ని ఉపాయంగా పన్నిన యంత్ర సాధనలో క్రమబద్ధం చేసి వన్నెల డాబాల మించి పారేటట్టు కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలమళ్ల మధ్య కారంజీలోకి నీళ్లు చిమ్మేటట్టు చేశాయి. నీటి ప్రవాహం ఆ భవనంలోకి చాలా గదుల్లోకి కూడా ప్రవేశిస్తోంది. చివరికొక వనదేవతల దిగువనున్న సరస్సులోకి దిగి వచ్చి పడుతోంది. గులాబీలు, మల్లెలు, కలువలు, స్నాప్ డ్రాగన్లు, పాన్సీలు, లవెండర్లు, గసగసాలు ఒకటేమిటి రకరకాల పూలు స్వేచ్ఛగా వన్నెలు వెదజల్లుతూ ఉంటాయి. విశాలమైన ఉద్యానవనాల్లో చినార్, సైప్రస్, చెరీ చెట్లు తీర్చిదిద్దినట్లుగా వరకల్లో పచ్చల వడ్డాణం పెట్టినట్టున్నాయి. వాటికి అవతల హిమాలయ తుంగ శిఖరాలు కఠోర తపస్సులో ఉన్నట్టుంటాయి. కాశ్మీర్ ద్రాక్షలనే పళ్ళు కలకత్తా వాళ్ళకి అపురూపం. కాశ్మీరులో నా కోసం ద్రాక్ష పళ్ళ విందు ఎదురు చూస్తూ ఉంటుందని చెబుతూ వచ్చిన రాజేంద్రుడు అక్కడ పెద్ద ద్రాక్ష తోటలేవి అవుపడక నిరాశ చెందాడు. వాడి నిరాధారమైన ఆశకు నేను అడపాదడపా వాణ్ణి దెప్పి పొడుస్తూనే వచ్చాను. ఓహ్ పీకల మయ్యా ద్రాక్ష పళ్ళు తినేసి నేను నడవలేకపోతున్నాను అనేవాణ్ణి. కంటికి కనపడని ద్రాక్ష పళ్ళు నాలో సారా కాసేస్తున్నాయి. ఆ తరువాత విన్నాం, తీయ ద్రాక్షలు కాశ్మీరుకు పడమట కాబూలులో సమృద్ధిగా పండుతాయని. చివరికి రబ్దీ తయారు చేసే పిస్తా పప్పు గుండ్లతో పరిమళం తెప్పించిన ఐస్ క్రీమ్ తోనూ మేము సరిపెట్టుకున్నాం. మేము షికారాలనే చిన్న పడవల్లో తిరిగాము. ఈ పడవల్లో నీడ ఇవ్వటానికి ఎరుపు కసీదాలు కట్టిన గుడ్డ పందిళ్ళున్నాయి. దాల్ సరస్సుకు జలమయమైన సాలెగూడు వంటి కాలువలు అల్లుకొని ఉన్నాయి. వాటిలో చాలా సార్లు దిగాం. ఇక్కడ నీటి మీద తేలే తోటలు లెక్కలేనన్ని ఉన్నాయి. కొయ్యబారుతూ మట్టి పెట్టి నాటు రకంగా తయారు చేసిన ఈ తోటలు చూసి దిగ్భ్రమ చెందుతాం. విశాలమైన నీళ్ల మధ్య కూరగాయలు, పుచ్చకాయలు పెరుగుతూ కనిపించడమే పెద్ద విడ్డూరం. అప్పుడప్పుడు ఒక్కొక్క రైతు కనిపిస్తూ ఉంటాడు. నేలకు పాతుకుపోయి ఉండడం అంటే రోత పుట్టి కాబోలు తన నల్చదర భూమిని అనేక శాఖలు గల ఆ సరస్సులో మరో కొత్త చోటికి లాక్కుపోతూ ఉంటాడు. ఈ అంతస్తుల లోయలో ప్రపంచం అందాలన్నీ సూక్ష్మ రూపంలో ఆవిర్భవించినట్టు అనిపిస్తున్నాయి. కాశ్మీర్ పట్టమహిషికి కొండలే కిరీటం. సరస్సులు, పుష్పహారాలు, పూలు, పాదరక్షలు. తరువాత కాలంలో నేను అనేక దేశాల్లో పర్యటించిన తరువాత కాశ్మీరు
ప్రపంచంలో కల్లా అందమైన ప్రకృతి దృశ్యాలు గల ప్రదేశంగా తరచూ ఎందుకంటూ ఉంటారో అవగాహన చేసుకున్నాను. స్విట్జర్లాండ్ లోని అల్ఫ్ పర్వతాలకు, స్కాట్లాండ్ లోని లాచ్ లో మండుకు, అద్భుతమైన ఇంగ్లీషు సరస్సులకు ఉన్న అందాలు కొన్ని దానికి ఉన్నాయి. కాశ్మీరు వచ్చే అమెరికా యాత్రికుడికి అలాస్కాలోని ఎగుడు దిగుడు కొండల శోభను, డెన్వర్ సమీపంలో ఉన్న పైక్ శిఖరాన్ని గుర్తుకు తెచ్చేవి చాలా ఉన్నాయి. ప్రకృతి దృశ్యాల అందాల పోటీలో ప్రథమ బహుమతికి నేను మెక్సికోలో జోకి మిల్కో అద్భుత దృశ్యాన్ని కానీ, కాశ్మీరులోని సరస్సుల్ని కానీ పోటీకి నిలబెడతాను. జోకి మిల్కోలోని అనేక జలధారలలో ఉల్లాసంగా తిరిగే చేపల నడుమ మబ్బులు, కొండలు, పాపులర్ చెట్లు ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాశ్మీర్ సరస్సులు అందాల కన్నెలైతే వాటిని తీవ్రంగా ఒక కంట కనిపెట్టి వాటికి కాపుదల కల్పించేవి హిమాలయాలు. ఈ ప్రదేశాలు రెండు భూమి మీదన్న మనోహర ప్రదేశాలన్నింటిలోకి అత్యుత్తమంగా నా మనస్సులో ప్రముఖంగా నిలిచిపోయాయి. అయినప్పటికీ ఎలోస్టాన్ జాతీయ ఉద్యానము, కొలరాడోలోని గ్రాండ్ కాన్యూన్, అలస్కా ప్రదర్శించే అద్భుతాలు దర్శించినప్పుడు నేను అప్రతిభుణ్ణి అయ్యాను. లెక్కలేనన్ని ఉడుకురుకు బుగ్గలు దాదాపు గడియారం పనిచేసేటంత క్రమబద్ధతతో గాలిలో ఉవ్వెత్తున ఎగజిమ్ముతూ ఉండటం భూమి మీద బహుశా ఒక్క ఎలోస్టోన్ ప్రాంతంలో తప్ప మరెక్కడ చూడమనుకుంటాను. ఈ అగ్నిపర్వత ప్రాంతంలో ప్రకృతి పూర్వ సృష్టి తాలూకు నమూనా ఒకటి నిలిపి ఉంచింది. ఉష్ణగంధకం ఊటలు, విమలక నీలమణి వర్షాల మడుగులు, ఉద్ధృతమైన నీటి బుగ్గలు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉండే ఎలుగుబండ్లు, తోడేళ్లు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు అవుపిస్తాయి. వ్యోమింగ్ రోడ్ల వెంబడి మోటారు కారులో ప్రయాణం చేస్తూ డెవిల్స్ పెయింట్ పాట్ అనే బుడగలు వచ్చే ఉడుకుడుకు బురద నేల వరకు సాగుతూ గలగలలాడే నీటి ఊటల్ని, ఎగిసిపడే నీటి బుగ్గల్ని, ఆవిరి కారంజల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎలోస్టోన్ కున్న విశిష్టతను బట్టి అది ప్రత్యేక బహుమతి పొందడానికి అర్హమైందని చెప్పాలనిపించేది. కాలిఫోర్నియాలో ఏస్ మైటెల్ ఉన్న పురాతన సతత హరిత శంకు ఆహార వృక్షాలు, రాచ టీవీతో భారీ వర్షాలు ఆకాశంలో పైకి చొచ్చుకుపోతున్నట్టుగా సాగిపోతూ దివ్య నైపుణ్యంతో రూపకల్పన చేసి సహజమైన ఆకుపచ్చ గుడి గోపురాలు, ప్రాచ్య ప్రపంచంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నప్పటికీ కెనడా సరిహద్దున న్యూయార్క్ లో ఉన్న నయాగరా ఉద్ధృత సౌందర్యానికి వాటిలో ఏదీ తీటు రాదు. కెంటకీలో ఉన్న బ్రహ్మాండమైన గుహ, న్యూ మెస్కిలో ఉన్న హార్స్బర్డ్ కొండ గుహలు, చిత్రమైన గంధర్వ లోకాలు, గుహాల పైకప్పుల నుంచి కిందికి వేలాడుతూ కింది నీళ్లలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తాయి. కాశ్మీరులో అందానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రజలు చాలా మంది యూరోపియన్లంత తెల్లగాను ఉంటారు. వాళ్ళలాగే ముక్కలు, అస్థి నిర్మాణము ఉంటాయి. చాలా మందికి నీలి కళ్ళు, లేతవన్న జుట్టు ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లలా కనిపిస్తారు. హిమాలయాల చల్లదనం కాశ్మీరీలకు ఎంతో
ఉడుకుకు ఉపశమనం కలిగింది. శరీర ఛాయ లేత వన్నెలో ఉండేటట్టు చేస్తోంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశ రేఖల వెంబడి దక్షిణాన దిగువకు ప్రయాణం చేసేవాళ్ళు రాను రాను మరింత నలుపుదేరిన వాళ్లను చూస్తారు. కాశ్మీరులో కొన్ని వారాల పాటు ఆనందంగా గడిపిన తరువాత శ్రీరాంపూర్ లో కాలేజీ తెరిసే రోజులు దగ్గర పడటంతో నేను బెంగాల్ తిరిగి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. శ్రీ యుక్తేశ్వర్ గారు కనాయి ఆడి శ్రీనగర్ లో మరి కొన్నాళ్ల పాటు ఉండిపోవలసి వచ్చింది. నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు తమ దేహం కాశ్మీరులో బాధకు గురి కావలసి వస్తుందని సూచనగా తెలియజేశారు. గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంగా ఉంది అన్నాను అభ్యంతరం తెలుపుతూ. నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నారాయన. గురూజీ, ఇప్పుడప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట ఇవ్వండి. మీరు లేకుండా గడుపుకోవటానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను. శ్రీ యుక్తేశ్వర గారు మౌనం వహించారు. కానీ దయార్థ దృష్టితో ఆయన నవ్విన చిరునవ్వు వల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్టు అనిపించింది. మనస్సు ఒప్పకపోయినా ఆయన్ని విడిచి వెళ్ళిపోయాను. గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు. ఆడి ఇచ్చిన ఈ తంతి నేను శ్రీరాంపూర్కు తిరిగి వచ్చిన కొన్నాళ్లకు నాకు అందింది. గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్ని కోరుకున్నారు. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి, లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అంటూ నేను వ్యంగ్యంగా మా గురుదేవులకు ఒక తంతి పంపాను. నీ కోరిక నెరవేరని. కాశ్మీరు నుంచి గురుదేవుల సమాధానం ఇది. కొన్నాళ్లలో ఆడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూద్దును కదా, బరువు తగ్గి సిక్కి సగమయ్యారు. నాకెంతో దుఃఖం కలిగింది. శ్రీ యుక్తేశ్వర గారు శిష్యుల అదృష్టం వల్ల వాళ్ళ పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీరులో ఆయనకు వచ్చిన తీవ్ర జ్వరాగ్నిలో దగ్ధం చేశారు. భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోవటానికి బలమైనాడు, సాయపడవచ్చు. ఆధ్యాత్మికంగా ఉత్కృష్ట స్థితి అతీత మానవుడు కర్మ సంబంధమైన భారాల్లో కొంత భాగం తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు. ధనవంతుడతడు వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దాని వల్ల కలిగే విపత్కర పరిణామాల నుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో అదే విధంగా గురువు తన శిష్యుల ధైర్యాన్ని తగ్గించటానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తారు. ఒకానొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధువు తన మనస్సును సూక్ష్మ దేహాన్ని పీడిత వ్యక్తి మనస్సులోను సూక్ష్మ దేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగా గాని కొంత మట్టుగా యోగి భౌతిక రూపానికి సంక్రమించటం జరుగుతుంది. అయితే యోగి దేహం అనే పొలంలో దేవుడనే పంటను పోసి కుప్ప వేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకు ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించటానికి ఆయన దాన్ని జబ్బుపడనిచ్చిన కాలుష్యానికి లోను కాజాలనని ఆయన మనస్సు ఎటువంటి ప్రభావానికి లోను కాదు. అటువంటి సహాయం చెయ్యగలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వర సాయుధ్యం పొందడం అంటే నిజానికి మానవ శరీరం దాని ప్రయోజనాన్ని
పూర్తిగా నెరవేర్చేటట్టు చూడటమే. అప్పుడు యోగి దాన్ని తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు. ఆధ్యాత్మిక సాధనాల ద్వారానైతేనేమి, జ్ఞానోపదేశం ద్వారానైతేనేమి, సంకల్ప శక్తి వల్లనైతేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించటం వల్లనైతేనేమి, మానవ జాతి దుఃఖాన్ని నివృత్తి చేయటం అనే లోకంలో గురువు చేసే పని గురువు తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు తన శిష్యులకు ఒక ఆదర్శం నిరూపించడం కోసం శారీరక బాధను గంభీరంగా ఓర్చుకోదలుస్తాడు. ఇతరుల జబ్బుల్ని తాను వహించటం వల్ల యోగి వాళ్ల కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాల్ని పాటిస్తాడు. ఈ నియమం యాంత్రికంగా లేదా గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది. దివ్య జ్ఞానం కలిగిన వ్యక్తులు అది పనిచేసే తీరు పెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలరు. ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడవలసిన అవసరం ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకు తెలిసి ఉండటం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చేయటం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిణామాన్ని త్వరగానే రప్పించాలని ఆశించినప్పుడు వాళ్ళ అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు. అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు. తనకున్న దివ్య శక్తులకు క్రీస్తు కారణ సంబంధమైన సూక్ష్మ విశ్వ నియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే సిలువ వెయ్యటం వల్ల చనిపోవలసిన స్థితికి ఒక్కనాటికి లోనయ్యేవాడు కాదు. ఆ ప్రకారంగా ఆయన ఇతర కర్మ ఫలాన్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మ ఫలాన్ని తన మీద వేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు అత్యంత పరిశుద్ధులై ఉత్తరోత్తర తమకు సిద్ధించే సర్వ వ్యాపక చైతన్యాన్ని లేదా హోలీ బూస్ట్ను ధరించడానికి అర్హత పొందారు. కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చెయ్యటం కానీ ఇతర జబ్బులు తన శరీరంలోకి రప్పించుకోవటం కానీ చెయ్యగలడు. మామూలు మనకు రోగ నివారణ చేసే ఈ యోగ పద్ధతిని అవలంబించలేడు. అతను అలా చెయ్యటం ఆశించదగ్గది కూడా కాదు. ఎంచేతంటే అనారోగ్యమైన శరీర సాధనం గాఢమైన ధ్యానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం అతను విద్యుత్ ధర్మంగా ఐందవ పవిత్ర గ్రంథాలు పోషిస్తాయి. లేకపోతే అతని మనస్సు భక్తి తత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడలేదు. అయితే అత్యంత దృఢమైన మనస్సు మాత్రం శరీర బాధలన్నింటినీ అధిగమించి ఆత్మ సాక్షాత్కారం సిద్ధింపజేసుకోగలదు. అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చెయ్యకుండా దైవాన్వేషణలో విజయం పొందారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు. అంతేకాదు, చచ్చిపోయిన వాళ్లను బతికించాడు కూడా. వెనుక నాకు తెలిసిన భారతీయ సాధువు ఒక ఆయనను తొలినాళ్లలో ఒంట్లో సగభాగం వరకు పుండ్లతో నిండిపోయి ఉండేది. ఆయనకు మధుమేహ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టుమని 15 నిమిషాల పాలు నిలకడగా ఒక చోట కూర్చోలేకపోయేవాడు. కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది. ప్రభు, నా శిథిలాలయాల్లోకి వస్తావా నువ్వు అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్ప శక్తి పాటవంతో ఆ సాధువు
క్రమక్రమంగా రోజుకు 18 గంటల పాటు పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. 3 ఏళ్లు గడిపేసరికి ఆ అనంత జ్యోతి నాలో మహోజ్వలంగా ప్రకాశించటం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరచిపోయాను. దైవ కృప వల్లనే నా శరీరం సంపూర్ణారోగ్యం పొందిందని ఆ తరువాత గమనించాను. అది నాకు చెప్పాడు ఆయన. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ చక్రవర్తి 1483 1530కి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైంది. రోగ నివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతప్త హృదయుడై ప్రార్థించాడా తండ్రి. హుమాయూన్ కోలుకున్నాడు. బాబర్ వెంటనే జబ్బు పడ్డాడు. తన కొడుక్కి వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు. మహాపురుషులకు శాండో మాదిరి ఆరోగ్యం బలం ఉండాలని చాలా మంది నమ్మకం. ఈ ఊహ నిరాధారమైనది. జీవిత కాలమంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్య ఆంతరిక జాగృతిని సూచిస్తుందనడానికి ఎలా వీలు లేదో అలాగే రోగిష్టి శరీరం ఉన్న మాత్రాన ఒక సద్గురువును దివ్య శక్తులు లేవని చెప్పడానికి కూడా వీలు లేదు. సద్గురువును గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి కావు. ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడటం కానీ రాయటం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబ్బైన పాశ్చాత్య సాధకులు అనేక మంది పొరపాటును అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సద్గురువు అని చెప్పడానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి సవికల్ప సమాధి వెళ్లే సామర్థ్యంలోకి మార్పు చెందని ఆనందాన్ని నిర్వికల్ప సమాధి సాధించటంలోనూ కనిపిస్తుంది. కేవలం ఈ ఉపలబ్ధుల వల్ల మాత్రమే మానవుడు మాయ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టు నిరూపించుకోవచ్చునని ఋషులు చెప్పారు. ఏకం తత్ ఉండేది ఒకే ఒకటి అంటూ అనుభూతి అగాధాల్లోంచి గొంతెత్తి చెప్పేవాడు అతనొక్కడే. అజ్ఞానం కారణంగా ద్వంద్వభావం ఉన్నప్పుడే సమస్త వస్తువుల్ని ఆత్మకు భిన్నంగా చూస్తాడు అని రాశాడు అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకరుడు. ప్రతిదీ ఆత్మగానే అవగతమైనప్పుడు ఒక్క అణువును కూడా ఆత్మకు భిన్నంగా దర్శించటం జరగదు. మేలుకున్న తరువాత కళ ఎలా ఉండదో అచ్చం అలాగే సత్యాన్ని గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు శరీరానికున్న మిథ్యాత్వం వల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాన్ననేవి ఉండవు. మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యులకు ఆ విచిత్ర రీతిలో సహాయపడటానికి తమలోని ఇచ్ఛక్తి నుంచి అనుమతి పొంది ఉంటేనే కాని శ్రీనగర్ లో జబ్బుపడి ఉండేవారు కాదు. దైవాగ్నుల్ని పాలించటానికి సమకూరిన సునిశ్చితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించిన వాళ్ళు అరుదు. బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో 4 ముక్కలు అనటానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు. దీని లాభాలు దీనికున్నాయి. కొన్నేళ్లుగా నేను వేసుకుని కొన్ని చిన్న గంజి అంటే లోపలి చొక్కాలోకి ఇప్పుడు దూరగలుగుతున్నాను. గురుదేవులు చమత్కారం, వారి గలగల నవ్వు వింటుంటే సెయింట్ ప్రామిస్ లో సేల్ అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి.
దుఃఖించే సాధువు సాధువే కాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 21వ ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.